రాబోయే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రూరల్ పరిధిలోని 12వ డివిజన్ వావిలేటిపాడుకు చెందిన ఎస్టీ అప్సర్ బాషా వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గెలుపు చరిత్రలోనే నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి సాబీర్ ఖాన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో 31వ డివిజన్కి సంబంధించి అక్షరుపాడు, ఓగురుపాడుకి సంబంధించిన గ్రామస్తులు పెద్దలందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది. వారిలో ముఖ్యంగా శనగల శ్రవణ్ కుమార్, చిట్టిపోయిన వెంకటేశ్వర్లు గారు, చిట్టిపోయిన శివ గారు, అదేవిధంగా జమల్ల రఘురామయ్య గారు, ఇంకా కూడా చాలామంది నాయకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికి కూడా స్వాగతం పలుకుతూ ఇప్పటికే ఆ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉన్నది. వారిని వీరిని సమన్వయం చేసుకుంటూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని, శాసనసభ్యులుగా శ్రీధర్రెడ్డి గారిని ఎన్నుకోవాలని, తెలుగుదేశం అభ్యర్థిగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలని వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభపరిణామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను.